హాయ్. ఈరోజు అయితే దోశ తినాలనిపించింది. ఈ బయట తిని తిని హైదరాబాద్లో నాకేం నచ్చవు అవన్నీ. అందుకనే మా ఊరిలో ఎట్లా వేస్తారో అట్లయితే దోశ వేసుకున్నా ఇంట్లో. ఇదైతే గుడ్డు దోశ వేసుకున్నా నేను. నాకు ఎందుకంటే గుడ్డు దోశ అంటేనే ఇష్టము. దాంతో అయితే కారం చట్నీ, అలాగే పచ్చిమిరపకాయల చట్నీ, అలాగే బొంబాయి చట్నీ. మీ ఊర్లో బొంబాయి చట్నీని ఏమంటారో కమెంట్ చేయండి, సరేనా? దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని అట్లా ఒకసారి తిప్పుకొని కొంచెం బటర్ తగిలించుకొని తింటే మామూలుగా ఉండదు. ఇదే మా పచ్చికారము. దాని మీద కొంచెం బొంబాయి చెట్లు పట్టించుకొని తిన్నా. టేస్ట్ మాత్రము అద్దిరిపోయింది, మామూలుగా లేదు. ఎర్రకారం ఒక్కటి చేసుకోలే, ఎందుకంటే మా వాళ్ళకి అంత రాదు ఎర్రకారం చేయడము. దాని మీద కొంచెం బటర్ వేసుకొని చూడండి ఎట్లుందో. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది, మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక ముక్క తీసుకొని మిరపకాయల చట్నీతో తిన్నా. ఇరిగిపోయింది మిరపకాయల చట్నీ, మామూలుగా లేదు. ఆ తర్వాత ఇది కూడా మిరపకాయల చట్నీ, కానీ కొంచెం డిఫరెంట్. దీంట్లో పప్పుల పొడి వేసి చేసుకుంటాము. లాస్ట్లో అయితే బొంబాయి చట్నీలో కలుపుకొని తిన్నా. బొంబాయి చట్నీ మాత్రం పిచ్చలుగా ఉంది, మామూలుగా లేదు. నా వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. తొందరలో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది, సరేనా?